నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పెసరగారెలు విత్ అల్లం చట్నీ. పెసరగారెల్ని అల్లం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ పెసరగారెలు మనం చేసిన చాలాసేపటి వరకు కూడా క్రిస్పీగా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకోండి. ఇలా చేస్తే ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తుంది, మనకి పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు రెండు స్పూన్ల చొప్పున వేసుకోవాలి. అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను. ఇలా అల్లం కూడా వేయించుకోవడం వలన పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాగే ఒక 10-15 వరకు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. చివరిగా ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించుకోవాలి. మనకు వెల్లుల్లిపాయలు అనేవి అంతగా వేగక్కర్లేదు, అందుకే చివరను వేసుకున్నానండి. ఎండుమిర్చి కూడా ముందే వేసుకుంటే నల్లగా అవుతాయి కాబట్టి పప్పులన్నీ వేగిన తర్వాత వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు వరకు బెల్లం, ఒక కప్పు వరకు చింతపండు రసం వేసుకోవాలి. ఈ చింతపండుని గింజలేమీ లేకుండా ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని కొద్దిసేపు స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నాను. ఆ వేడిదే ఇందులో వేసుకోవడం వలన మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా మనకి వేరే నీళ్ళు కూడా ఏమీ వేయనవసరం లేదండి. వేడి చింతపండు రసం వేసాం కాబట్టి అదే సరిపోతుంది. మనకి ఇక్కడ అల్లం చట్నీ రెడీ అయ్యింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఇంకో చట్నీ, ఇది కూడా పెసరగారెల్లోకి చాలా బాగుంటుందండి. ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా తరిగి ముక్కలుగా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఇక్కడ పండు మిరపకాయలను వేసుకుంటున్నాను నేను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసేసి మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ వాడినవన్నీ పచ్చివే అండి, ఏవి ఉడికించినవి కావు. అలాగే మీకు పండు మిర్చి లేకపోతే ఎండుమిర్చిని కొద్దిసేపు నానబెట్టేసి నీళ్ళల్లో అది వేసుకోవచ్చు. ఇందులో ఇష్టమైతే పోపు వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా తినొచ్చండి. ఈ పెసరగారెల్లోకి ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పెసరపప్పు చూద్దాము. ఈ పెసరపప్పుని నేను 4-5 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఇది ఒకసారి గాలించుకున్నాను. పెసరపప్పు కంపల్సరిగా గాలించుకోవాలండి, లేకపోతే ఇందులో రాళ్ళు ఉంటాయి. తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఇలా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనకి ఆయిల్ అనేది అస్సలు పీల్చవు. గారెలు కూడా మనకి చాలా బాగా వస్తాయండి. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 10-15 వరకు పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి. మనం పెసరపప్పు ఎంతైతే తీసుకున్నామో దానికి సరిపడా ఉప్పును కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకే ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కోర్సుగానే మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా అసలు పట్టుకోవద్దు. ఉల్లిపాయ మరీ పేస్ట్ లాగా ఉంటే గారెలు రుచిగా ఉండవండి. ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో సగం వరకు పప్పును వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మూత పెట్టి ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి, నీళ్ళేమి పోయొద్దండి. అలాగే పెసరపప్పును కూడా మరీ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవద్దు, కొద్దిగా బరుకగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ కొద్దిగా పెసరపప్పును కూడా వేసుకున్నాను నేను. ఇట్లా కొంచెం పప్పును వేసుకోవడం వలన మనకి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోనికి తీసుకొని చేతి మీదే ఇక్కడ గారెలాగా లేదంటే వడలాగా ఒత్తుకోవాలి. ఇలా చేయడం రాని వాళ్ళు ఒక క్లాత్ పైన తడిపేసి క్లాత్ని ఆ క్లాత్ పైన చేసుకోవచ్చు. ఇలా చేతి మీద చేసుకున్న ఈజీగా వచ్చేస్తాయండి. ఒక్కొక్కటి ఈ విధంగా చేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకొని
కొద్దిసేపు కదిలించకుండా ఉంచేసి ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఈ పప్పుతో మనం ఈ విధంగా వడలు చేసుకోవచ్చు, అలాగే గారెలు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇదే పిండితో ఇక్కడ 2 రకాలుగా చేశానండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం చేసి పెట్టుకున్న 2 చట్నీలతో సర్వ్ చేసుకోవడమే. మీరు ఇక్కడ చూసినట్లయితే వడ చూడటానికి క్రిస్పీగా కనిపిస్తుంది కదండి. పైన ఇలా క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ గారెలు కూడా చేసుకున్నానని చెప్పాను కదా, అవి కూడా చాలా బాగా వచ్చాయండి. ఇలానే క్రిస్పీగా ఇలానే పిండి మనం గట్టిగా రుబ్బుకున్నామంటే వడలు గారెలు 2 రకాలుగా చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.